అవన్నీ వాళ్ళైతే ఇంకా ఇంట్లో ఉంటారనమాట. ఇంకా వెంటనే అయితే ఇంకా కమల్ వాళ్ళ చెల్లి అయితే ఇంకా సూట్ కేస్ పట్టుకొని ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట ఆటోలో. ఇంకా ఇంట్లోకి వచ్చాక ఏమమ్మా అని అనగానే వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుందన్నమాట. ఏమమ్మా సూట్ కేస్తో వచ్చావు అని చెప్పగానే, అమ్మ నేను ఇంక అక్కడికి వెళ్ళానమ్మా, భరత్కి నాకు సెట్ అవ్వట్లేదు, ఇంకా నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్తే షాక్లో ఉండిపోతారు అవని, అక్షయ్ వీళ్ళందరూ కూడా. ఏంటి ఇలా వచ్చేసింది అంతనని. ఇంకా వెళ్ళి అడిగితే నాకు తనకే సెట్ అవ్వట్లేదు ఎందుకని చెప్పి అంటుంటే, ఇంకా వెంటనే అవని ఉన్న గొడవలే సరిపోవు అనుకుంటున్నాం కదమ్మా, మళ్ళీ ఎందుకు నువ్వు రావడం అంటే, ఇంకా వెంటనే అక్షయ్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. తను ముందే చెప్తుందనమాట అక్కడ, నేను నీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నీలో ఉండే మంచి క్యారెక్టర్ చూసి నేను పెళ్లి చేసుకున్నాను, అది చచ్చిపోయింది కాబట్టి ఇంక నీకు నాకు సంబంధం లేదు అని సూట్ కేసు పట్టుకొని మొహం మీదే చెప్పేస్తుంది అనమాట భరత్కి. ఇంకా వెంటనే అక్కడైతే వచ్చేసాక ఇంకా రాజేశ్వరే చెప్పుంటుంది నీ బుద్ధి మార్చింది అని అయితే అంటారనమాట. ఇంకా వెంటనే అక్కడ నుంచి అయితే వాళ్ళ చెల్లి అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసాక ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండను అని చెప్తూ ఉంటే, ఇంతలో అక్షయ్ దగ్గరికి వెళ్తుందనమాట. అన్నయ్య నా వల్లే కదా ఇదంతా అని చెప్తూ ఉంటే, నీ కోసం మా బావ కాళ్ళని నేను పట్టుకుంటానమ్మా, మీ అందరి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమేను, మీ అందరు బాగుండాలి అంటే ఒకరి కాలు తగ్గాలన్నా నేను ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి అయితే అక్షయ్ చెప్తూ బాధపడుతూ ఉంటాడనమాట. అవని కూడా ఇంకా ఓదారుస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ చెల్లిని. ఇంకా అక్షయ్ అదే చెప్తాడు, నా బావ కాళ్ళు పట్టుకుంటే నేను తప్పే ఉంది, వేరొకరు కాళ్ళు పట్టుకోవట్లేదు కదా, మీరందరూ సంతోషంగా ఉండే కావాలంటే. ఇంకా భరత్ అయితే ఒక్కడే అయిపోయినట్టు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే శిక్ష అనుభవించాలన్నట్టుగా అయితే ఇంక కూర్చొని బాధపడుతూ ఉంటాడు.